హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ అయితే చాలా బాగున్నాను. ఫైనల్గా సప్త శనివారం వ్రతంలో అయితే 4 వారంకి అయితే వచ్చేసాను. ఇంకా ఇదైతే నేను ఊరు నుంచి వస్తున్నాను. ఇంకా అత్తమ్మకి నాన్నమ్మకి పెట్టాం కదా, ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా నైట్ రావడం 7 అయిపోయింది. ఇంకా అప్పుడే పూజకు కావాల్సినవన్నీ సామాన్లు అయితే తీసుకొని వచ్చేసి మళ్ళీ నైట్ ప్రిపరేషన్ చేసేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లెవెల్ కాబట్టి అప్పుడే అన్ని అప్పటికే లేట్ అయిపోయింది. పడుకోవడం కూడా నేను లెవెల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేసాను కదా, ఇంకా నిద్ర వచ్చేసింది. ఇంకా వీటినైతే దేవునికి సంబంధించిన క్లాత్స్ కాబట్టి నేనైతే ఇంకా ఉతికేసాను. ఇంకా ఇక్కడ ఫుల్ వర్షం గూడా వస్తుంది. నేను మార్నింగ్ లేసినప్పుడు చూస్తే కూడా 4 o'clock అయితే కూడా ఇక్కడైతే వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని రైస్‌కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వారం అయితే నేను ఎవరిని పిలవట్లేదు. నాకసలు ఓపిక కూడా లేదు ఇంకా పెట్టడానికి అని చెప్పేసి. ఇంకా ఎలాగైనా సరే ఇంకా గుడికెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఇంకా ఇలా చేసి ఇద్దామని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ నైట్ అయితే రైస్ నానబెట్టేసుకున్నాను కదా, అవి ఇంకా పిండి దీపాలు చేయడానికి ఇంక ఇప్పుడైతే వాటిని ఒక క్లాత్‌లో అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నాను. రైస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు కూడా ప్రిపేర్ చేసుకుంటూ పక్కన పెట్టాను. ఇంకా అన్ని పిండి ఇప్పుడు నానబెట్టిన వాటన్నిటి కూడా మొత్తం ఆరబెట్టేసుకొని వాటిని కూడా ఇలా పిండి దీపాలు చేసుకోవడానికి పిండినైతే ఏ విధంగా తడుపుకొని ఇంకా అదే విధంగా శనిదేవుడిని నువ్వుల ఉండాలైతే లడ్డూలైతే చేసుకున్నాను. పెసరపప్పు నానబెట్టేసుకొని రైస్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ పప్పు అయితే వేసేసుకున్నాను. పప్పు కూడా రెడీ అయితే చేసేసుకొని ఇంకా పెసరపప్పు వేశాను. కంప్లీట్ అయితే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ప్రసాదం అయితే నేను ఈసారి అయితే ఇంకా పండ్లు ఇంకా అదే అరటి పండ్లు అవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ద్రాక్ష పండ్లు కాబట్టి ఇవన్నీ నేను నైటే తీసుకొని వచ్చేసాను. నైట్‌కి కావాల్సిన సామాన్లు ముందే చెప్పాను కదా, తీసుకొని వస్తానని చెప్పేసి. ఇక్కడైతే నాకు లాస్ట్ వీక్ అయితే ఇంకా నాకు తులసి మాల దొరకలేదు. ఇంకా ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే దాని దగ్గర తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడైతే నాకు తులసి మాల దొరికింది. అవైలబుల్‌గా దొరికింది. బట్ ఇంకా మనం ఒకటే దగ్గర తీసుకున్నామనుకో, వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు ఎలాగైనా మనకు చెప్తారు. లాస్ట్ వీక్ నేను ఎప్పుడు తీసుకున్నా అంటే లేదని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ట్రై చేశాను. బట్ ఎవ్వరు తీసుకోవట్లేదు, ఎక్కువ మంది అని చెప్పేసి తేవట్లేదంట. ఒకవేళ చెప్పి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఎవ్రీ టైమ్ తెస్తారు. బట్ నేను చెప్పాను. బట్ ఆంటీ ఇంకా రాలేదు కాబట్టి మిస్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా వేరే ఆంటీ దగ్గర ఈసారి కూడా రాలేదు. వేరే ఆంటీ దగ్గర అయితే తీసుకొని తులసి మాల నాకైతే పూలైతే అవైలబుల్‌గా మంచిగా దొరికాయి. ఫైనల్‌గా అయితే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. చూస్తూ ఉన్నారు కదా, ఏ విధంగా పిండి దీపాలు చేసుకోవాలో, ఏ విధంగా నేను ఇక్కడ ఏం అంటే కలశం గాని, అమ్మవారిని గాని, అదేవిధంగా శ్రీనివాసుని గాని ఏ విధంగా పెట్టుకున్నానో ఫస్ట్ వీడియోలో నేనైతే పెట్టాను. ఆ వీడియో మీరు తప్పకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఏం చూపించట్లేదు. జస్ట్ నేను పూజ అయితే ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసాను. ఇంకా సప్తశనివార వ్రతంలో అయితే మనము మెయిన్‌గా ఉండాల్సిన అరటిపండు, నల్లద్రాక్ష, ఇంకా అదే విధంగా శనిదేవుడు, కొబ్బరికాయ, ఇంకా తులసి మాల ఈ మెయిన్‌గా ఉండాల్సినవైతే చూసుకోవాలి. ఇంకా మనం కావాలనుకుంటే ప్రసాదాలు మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. బట్ నాకైతే ఓపిక లేదు కాబట్టి నేనైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇంకా పూజ అయితే నేను ఇంకా ఫోన్‌లో అయితే చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు సప్త శనివార వ్రతం బుక్ దొరికితే తప్పకుండా అందులో చూస్ చేసుకోండి. నాకైతే ఆ బుక్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకా ఫోన్‌లో చూసి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ముందుగా అయితే మనం శనిదేవుని పూజ చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని చేసుకోవాలి. అప్పుడే మనకైతే సప్త శనివార వ్రతం యొక్క పుణ్యం ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నాను. వ్రతం అయితే తప్పకుండా కంప్లీట్‌గా అయితే మనం చదువుకోవాలి. ఇక నేనైతే ఏ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. సేమ్ యాజ్ టీజ్‌గా మార్నింగ్ ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈవినింగ్ కూడా ఇంకా ఆ వెంకటేశ్వర స్వామికి ఇంకా అష్టోత్తర శతనామావళి అమ్మవారి యొక్క ఏమంటారు అష్టోత్తర శతనామం అయితే చేసుకున్నాను. మా చెట్టితలైతే అమ్మవారి పూలు ఉంటున్నాయి కదా, మళ్ళీ మళ్ళీ తీస్తుంది. "అమ్మ జాజకి ఎందుకు పెట్టినావమ్మా" అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. ఇంకా దేవునికి ఇలా పూలు పెట్టి ప్రసాదం పెట్టుతుంది. ఈవినింగ్ అయితే నేను ఇక్కడ చూసినాను దీపాలు కొండెక్కినంత ఈవినింగ్ అయితే ఇంకా ఆ పిండి దీపాలు అదే విధంగా ఇంకా ఆవులకు పెట్టడానికి ఈసారి ఎవరికి పెట్టలేను కదా, పిలిచి అని చెప్పేసి ఆవుకైతే దేవుని దగ్గర పెట్టిన పండ్లు అయితే ఇలా తీసుకెళ్ళి పెడదామని చెప్పేసి నేను మా చిత్తలైతే ఇలా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అక్కడైతే చూసినాం మా చిత్తలకి మీకు ఎప్పుడు చెప్పాను కదా, ఇక్కడ అమ్మవారికి అయితే ప్రతిసారి మొక్కుతూ ఉందని చెప్పేసి ఈసారి కూడా తన యాస్టేజ్‌గా మొక్కుతూ ఉంది. అలా ఇక్కడ మొక్కిన తర్వాత మా చిత్తల్లి మామూలుగా దేవునికి ఎలా చేస్తామో అలాగైతే వెళ్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాను. నేనైతే ప్రతిసారి పట్టుకుంటాను, లేదమ్మా నేనైతే పట్టుకుంటాను అని చెప్తూ ఉంది మా చిత్తల్లి. సరే అని చెప్పి తనకిచ్చేసి నేనైతే ఇలా వెళ్తున్నాను. మా చిత్తలు చూడండి ఎంత క్యూట్‌గా హాయ్ చెప్తూ ఉంది. "నీకొద్దు మమ్మీ కింద పడిపోతావు" అంటే, లేదమ్మా నేనే పెడతాను జాజకి అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇక్కడ చూసాను. మళ్ళీ ఇక్కడ కూడా నాగులకి ఇక్కడ మొక్కిన తర్వాతనే తను ముందుకు వెళ్తూ ఉంది. ప్రతిసారి అలాగే చేస్తుంది. అదేవిధంగా ఇక్కడైతే మేము వచ్చేసాము.
వచ్చేసాము. ఇంకా టెంపుల్‌కైతే మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. టెంపుల్ ఏ విధంగా ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసాను. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! ఇంక నేను మా చిత్తలయితే టెంపుల్‌కెళ్ళాము. ఇక్కడైతే ఇంకా కొంచెం క్లోజ్‌గా ఉంది. మేము కొంచెం తొందరనే వచ్చేసాం. నాకు అప్పటికే ఓపిక లేదు కదా! అని చెప్పేసి ఇంక తొందరగా వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్‌గా అక్కడ నేను మా చిత్తలయితే ఇక్కడ ఆవులకైతే పెడదామని చెప్పేసి ఉన్నాము. అక్కడైతే ఇంకా నయ్యం ఇంకా లాస్ట్ వీక్ అయితే కొంచెం టెంపుల్ అయితే క్లోజ్ లేకుండా ఓపెన్ ఉండే. బట్ ఈ వీక్ అయితే కొంచెం ఓపెన్ లేదు. అందుకని చెప్పేసి ఇంకా నందీశ్వర్ దగ్గర మొక్కేసి ఇలా శివుడయ్యని ఇంకా మొక్కేసిన తర్వాత బయటికైతే వచ్చేసిన తర్వాత ఆవులకైతే పెట్టేసాము. ఎంత క్యూట్‌గా అసలు మమ్మల్ని చూడంగానే అవి ఎంత మంచిగా పలకరిస్తున్నాయంటే, అసలు చూడంగానే వాటి మొఖంలో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి వీక్ నుంచి నేను వస్తూ ఉన్నాను కదా! పెడుతూ ఉన్నాను కదా! అలాగనేమో నాకు తెలీదు కానీ, అసలు చూడంగానే అవి ఇలా చూస్తూ ఉన్నాయి. నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అసలు నిజంగా మూగజీవులకి నిజంగా అనిపిస్తాయి కదా! ఒక కుక్కకైనా సరే మనం ఒక్కసారి పెట్టామనుకో అవి అసలు మన విశ్వాసం అనేది ఎలా చూపిస్తుందో, అలాగే ఆవులు కూడా చాలా బాగా చూపించాయి. అని అసలు నేను మర్చిపోలేను. అంత బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టెంపుల్‌కి అది ఎక్కడైనా సరే ఆవులు ఉంటాయి కదా! వాటికి ఏదో ఒకసారి ఇలా తీసుకెళ్ళి పెట్టండి. చాలా బాగా కనెక్ట్ అయితాయి. ఫైనల్‌గా ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని, ఇంకా వీటన్నిటి తోముకున్నాను కదా! వీటన్నిటి కూడా నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని, వీటన్నిటి కూడా సదిరేసుకుంటూ ఉన్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు ఏ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్‌గా నా 4థ్ వీక్ అయితే ఈ విధంగా జరిగింది. థాంక్ యూ.